చాలాసార్లు ఏడుస్తాం, కానీ మన స్వనీతి కోసం ఏడుస్తాం. అది ఏడుపు కాదు. ఎంతసేపు నా పిల్లలు ప్రభువా, నా తమ్ముడు ప్రభువా, మా అక్క ప్రభువా, మా చెల్లెలు ఈ ఏడుపు తప్ప, నా సంఘం ప్రభువా, నా ఆత్మీయులు ప్రభువా, నా ఆత్మీయ సహోదరుడు ప్రభు అని ఏడుపు ఉందా? నువ్వు ఏడ్చినా స్వార్థం ఉంటుంది. మానవుడి ప్రార్థనలో నిస్వార్థము రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు పడుతున్న బాధ చూడు. నిజంగా వాళ్ళని చూసిన తర్వాత మందిరానికి వచ్చి, ఇదిగో నేను చూసిన సహోదరుడు బాగుపడాలి ప్రభు అని కన్నీరు గార్చు. ఇది నిజమైన యథార్థమైన ప్రార్థన. నీకోసం నువ్వే ఏడ్చి, నీకోసమే, నీ పిల్లల కోసమే, నీ సహోదరుల కోసమే, నీ రక్త నాకు సంబంధించి ఎంతసేపు నా వాళ్ళకు సంబంధించిన ప్రార్థన అయితే అది స్వార్థ ప్రార్థన. నిజంగా నీ కన్నీటిలో నీ పొరుగు వారు ఉంటే, నీ దేశం వాళ్ళు ఉంటే, నీ ఎదుట ఉన్నవారు ఎవరైనా ఉంటే వారి కోసం నిజంగా కన్నీరు గారిస్తే అది దేవునికి ప్రీతికరమైంది. దేవునికి స్తోత్రం.